दीपं ज्योति परब्रह्मं दीपं सर्वतमोपहं दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोस्तुते। వచ్చే టెక్నాలజీ వాళ్ళకి నేర్పడాలి, నేర్చుకోవడం వేరే వాళ్ళు కూడా నేర్పాలి అనే కూడా ముందుకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారు అందరూ కూడా తప్పకుండా అభినందనలు కోరుతున్నారు. పరిగణిస్తూ సమస్యను పరిష్కారం చేస్తున్నారు. వారికి సిఐ గారు విజయ్ గారు శ్రీనివాస్ గారిని వేదికగా టౌన్ ప్రెసిడెంట్ గారైనటువంటి శివాజీ గారిని వేదికగా ఆహ్వానిస్తాం. సాయి గారిని వేదికగా ఆహ్వానిస్తాం. తర్వాత వైస్ ప్రెసిడెంట్
సార్ 2,40,00,000 రూపాయలు. యూనిటీ ఎందుకంటే ఇందుకోసం యూనిటీ. అదే ఒక్క 10 రూపాయలతో ఏం కాదు. అదే బోధనలో ఉన్న 100 మంది ఫోటోగ్రాఫర్లు యూనిటీ ఉంటే ఏం కాదు. కానీ బోధనలో ఉన్నవాళ్ళు, నిజామాబాద్ జిల్లాలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు అందరం ఒకే కుటుంబం అయ్యాం కాబట్టి వాళ్ళ ఒక్కొక్క కుటుంబానికి 1,70,000 రూపాయల సహాయం అందిస్తూ నేటికి 2,40,00,000 రూపాయలు పంచాం సార్. అలాగే చనిపోయిన ఫోటోగ్రాఫర్ని ఆ సభ్యుడిని అక్కడితో మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఏ విధంగా మీరు ఆర్డర్స్ క్రియేట్ చేసుకుంటే మీ యొక్క స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఆర్థికంగా మీరు ఎలా ఎదుగుతారనే కాన్సెప్ట్ నా సెషన్ 1 అవర్ ఉంటుంది. లంచ్ టైంకి బిఫోరే ఆకలి అయినా సరే కూర్చుంటే అనుకున్న వాళ్ళు కూర్చోవచ్చు, లేదా తినే వాళ్ళు తినొచ్చు. మరి ముందుగా వేదిక నిలిచిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఏసీపీ గారికి, ఎన్సీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మా అందరికీ కూడా మీకు ఇచ్చే స్పెషల్గా మేము ఇచ్చే విధంగా ఏంటంటే సార్, మా అసోసియేషన్ ఐడి కార్డ్స్ అందరికీ కూడా ఉంటాయి. అయితే ఎవరైతే ఐడి కార్డు లేకుండా కెమెరాస్ కనుక తీసుకెళ్తున్నారో అర్ధరాత్రి పూట అనుకున్నప్పుడు కాస్త వాటి మీద మీ ఐడి కార్డు ఏంటి అనేది కనుక ఒకసారి చేయగలిగితే మా అసోసియేషన్ ప్రజలందరికీ కూడా బాగుంటుంది. ఆ కెమెరాస్ దొంగతనం జరిగినా ఏది జరిగినా మాకు సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి ఐడి కార్డు లేని ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా కెమెరాస్ తీసుకెళ్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సిందిగా మీరు ఒకసారి వాటి మీద పెట్టాల్సిన ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అలాగే అన్నగారు చెప్పినట్టు హెల్మెట్ రూల్స్ అనేది మనం ముందుగా పాటిస్తూ దాని తర్వాత మనకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు మనం తీర్చుకుందాం. అలాగే ఇక్కడ ఒక ఫోటో భవన్కి సంబంధించి కానీ లేదా ఒక సెమినార్ హాల్కి సంబంధించి కానీ మనందరం కలిసి గవర్నమెంట్కి వినతించి మనందరం కూడా దాని ముందుకు సాగుదాం. మరి మన క్లాస్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నాను, మన క్లాస్లో మాట్లాడుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పత్రికా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. ఫోటోగ్రఫీ అనేది ఒక ఆర్ట్. ఫోటోగ్రఫీ ఒక క్షణం, ఒక స్టిల్, ఒక క్షణం తీసిన స్టిల్ జీవితాంతం గుర్తుంటుంది. మనం ఒక్కోసారి మన ఫోటోగ్రాఫర్లు ఎండ వాన అనకుండా కొన్ని మనం అవార్డ్స్ వచ్చిన ఫోటోలు అప్పుడప్పుడు నేను చూస్తున్న భయపడాలి అనుకుంటాను. వాళ్ళు గంటల తరబడి ఒక పక్షి పట్టుకోవటము, ఒక అడవి ఫారెస్ట్లో పోయి ఒక పక్షిని కొత్త కొత్త జంతువులని అది ఏ విధంగా ఉంటాయి, దాని యొక్క మూమెంట్ ఏంటి అనేది కూడా గంటల తరబడి వాళ్ళు వేసి వాళ్ళు గొప్ప 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 విషయాలని మనకు ప్రపంచానికి అందిస్తారు. అసలు మీరు చేసే సేవ ప్రపంచానికి తెలియని విషయాలు ఎన్నో మీరు ప్రపంచానికి తెలియజేస్తారు. ఒక ఫోటోగ్రాఫర్ తీసే ఒక స్టిల్లో ఎన్నో భావాలు ఉంటాయి. అది సాడ్ కావచ్చు, సంతోషం కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. ఆ చూసే ఫోటోని బట్టి మనకు ఆ ఫోటోలో భావాలు మనకు తెలుస్తాయి. మనము ఈ ఫోటోగ్రఫీ ఒక గొప్ప ఆర్ట్, ఇది కళ. ఈ కళని మనము ఎంత పెంచుకుంటే అంత పెరుగుతుంది. మీరందరూ చూసి ఉండొచ్చు, స్వాతి ముత్యం సినిమా చూసి ఉండొచ్చు. అందులో కమలాసనం మంచి భరతనాట్యం వేస్తాడు, అంత కష్టపడి చాలా బాగా అందంగా వేస్తాడు. అందులో ఒక ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడంటే మొత్తం కాళ్ళు చేతులు మొత్తం ఎక్కడికక్కడికే వేసేస్తాడు. ఏది లేదంటే ఏదో ఫోటోలు అంటారు, అవి అట్లా కూడా ఉంటుంది. అదేవిధంగా మనం తీసే ఒక ఫోటో సందేశాత్మకంగా ఉంటుంది. ఎంతో మనకున్న స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఒకే వ్యక్తి ఒక ఫోటోను రకరకాలుగా తీయచ్చు. ఒకరు భావాలని వ్యక్తపరిస్తే ఒకరు భావం అంటే వాళ్ళందరూ జీవం లేకుండా కూడా చేయవచ్చు. అంటే మనం ప్రతి పని ఏ పని అయినా కానీ దానికి ఎండ్ అనేది ఉండదు. ప్రతిరోజు కూడా దానికి మనం సాధన చేయాల్సిందే, దాంట్లో పరిపక్వత సాధించాల్సిందే. అప్పుడే మనం అనుకున్న రంగంలో మనము సాధించాలి. फोटोग्राफर का यूनिटी, वीडियोग्राफर का यूनिटी प्रोग्राम, ठीक है? फोटोग्राफर మేడం గారిని మీరు అందరూ కూడా వేదిక మీద పిలుచుకోవాలా. మేడం గారి అందరినీ అలా స్టూడియోలో పోయి చూసినాం. మేడం గారి ఫోటోస్ కానీ మొత్తం అంతా మీరు రావాల్సింది అవుతారు. అదేవిధంగా
చీఫ్ గెస్ట్ హుసేన్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి వీడియోగ్రాఫర్స్కి, ప్రోగ్రామర్స్ అందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెస్ సహోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ అనేది యూనిటీగా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని మంచిగా కండక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా ఈ ఐకమత్యం అనేది కంటిన్యూగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏదైనా ఇబ్బంది అయినా కానీ, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ పరంగా కానీ, ఏదైనా కానీ ఎక్కడైనా ఇబ్బంది అయితే అందరూ ఆదుకునేటట్టుగా ఈ యూనిటీ అనేది కంపల్సరీగా కంటిన్యూగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మీరు ఎక్కడైనా కానీ మేము ఎందుకంటే ట్రాఫిక్ పరంగా మనోడు ఇప్పుడు చెప్పారు కానీ అది మన సేఫ్టీ గురించే, మీ సేఫ్టీ గురించే. హెల్మెట్ పెట్టుకోవాలా, లేదా సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, వితౌట్ ఫోన్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడం అనేది. మీరు ఏదో మాట్లాడుకుంటూ వస్తారు, అక్కడ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు ఫోన్ చేస్తుంటారు కానీ పక్కగా మాట్లాడుకోవడం, లేకపోతే సెల్ ఫోన్ హెల్మెట్ పెట్టుకోవడం చేసుకోవాలా. ఎందుకంటే మీకోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తుంటారు కదా. మీకు ఏదైనా ఇబ్బంది అయితే అనవసరంగా మన ఫ్యామిలీ అందరూ కూడా రోడ్డు మీద పడాల్సి వస్తుంది. కాబట్టి అది మీ సేఫ్టీ గురించే తప్ప ఏదో చలాల ఉంటుంది కాదు. ఎప్పుడు కూడా మీరు అట్లా ఆ విధంగా ఆలోచించవద్దు. ఇంకోటి, మీరు ఎక్కడైనా కానీ ప్రోగ్రామ్ చేసి ఏదైనా మీకు ఇబ్బంది వచ్చినా కానీ, మీకు ఎటువంటి ఎక్కడైనా కానీ ప్రోగ్రామ్లో కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మా లోకల్ పోలీసులు కానీ, మా బోధన ఎక్కడైనా మా ఏరియాలో మీకు సంబంధించిన ఇబ్బంది అయితే మాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి. మేము ఏదైనా మా సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇంకోటి, డ్రోన్ కొంతమంది యూజ్ చేస్తారు కాబట్టి కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. ఏదైనా ఇన్సైడ్ మ్యారేజ్లలో అయితే మేము ఎక్కడ కూడా అడగం, కానీ ఏదైనా బయట రోడ్ల మీద ప్రోగ్రామ్ చేసినట్టు ఏదైనా మీటింగ్లలో ప్రోగ్రామ్ చేస్తే కంపల్సరీగా మీరు మా సిపి గారితో పర్మిషన్ పెట్టుకుంటే ఇమీడియట్ మాకు విమానం దానికి సంబంధించి ఇవ్వద్దని చెప్పి కంపల్సరీగా దానికి పర్మిషన్ ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు అనవసరంగా డ్రోన్ యూజ్ చేసి కేసును రిజిస్టర్ చేసుకోవడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి పనులు చేయొద్దు. ఓకే, ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ కేస్ వైలేషన్ అయితే ఆ సర్క్యులేషన్స్ కానీ, ఆ ఫొటోస్ కానీ తర్వాత ఎక్కడెక్కడికి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అవన్నీ లెక్కలోకి తీసుకొని మీ ప్రోగ్రామ్ చేసుకుంటూ మీరంతా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.
విజయానికి తోడినట్టు ఓటు హక్కు ఆ ఓటు హక్కు వినియోగించిన చక్కగా అందరూ అక్కడ నిలబడ్డారు చక్కగా. అయితే ఒకటి ఈ తొలిమెట్టుగా కలిసిన ఈ కళ యొక్క మలిమెట్టు మీద దాకా నిజాయితీ న్యాయం పారదర్శకతతో కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పనిచేస్తామని నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బోర్డర్ మండల ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి నా పక్షాన రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక